సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హాయ్ వ్యూవర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులు గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవులించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరాలు, నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. ఈజీ మనీ కోసం తప్పుడు దారిలో వెళ్తున్నారు. చదువు లేని వాళ్ళు ఆ పని చేశారంటే పరిస్థితి అలాంటిది అని సరిపెట్టుకోవచ్చు. ఉన్నత చదువులు చదివి తప్పుడు దారిలో వెళ్తే వాళ్ళని ఏమనాలి? అన్నీ చూస్తూనే ఉంటారు. పోలీసులు దాడులు, దొరికిన వాళ్ళను జైలుకు పంపిస్తున్న సంగతి తెలుసు. బట్ వాళ్ళ వక్ర బుద్ధి మాత్రం మారదు. ఎంత తొందరగా డబ్బులు సంపాదించాం అని చూస్తున్నారు తప్పితే వాళ్ళ భవిష్యత్తు గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించడం లేదు. కన్నా వాళ్ళ ఆశలు అడియాలు చేస్తూ జైలు ఊచలు లెక్కిస్తున్నారు. మాదక ద్రవ్యాలను విక్రయించే 5 సభ్యుల ముఠాను కూకట్పల్లి పోలీసులు మాదాపూర్ ఎస్ఓటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బాలానగర్ డీసీపీ శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. విజయవాడకు చెందిన దాసరి హరికృష్ణ బచ్చిబౌలిలోని టెలికాం నగర్లో ఉంటూ స్థానికంగా హోటల్ చెఫ్గా పనిచేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ తాడేపల్లి మండలం పెనుమాక గ్రామానికి చెందిన నెమలికంటి పవన్ కుమార్, జంగం కిరణ్ తేజ్, తాడేపల్లి మండలం కుంచనపల్లి గ్రామానికి చెందిన అమర రఘునందన సాంబమూర్తి ఉద్యోగ అన్వేషణలో ఉన్నారని తెలిపారు. అనంతపురం పట్టణంలోని అరవింద్ నగర్కు చెందిన ఎన్ సాయి కుమార్ బెంగళూరులో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడన్నారు. వీరంతా ముఠాగా ఏర్పడి డ్రగ్స్ విక్రయించేందుకు బెంగళూరులోని నైజీరియాకు చెందిన నదిల ఆలీతో చేతులు కలిపారని, ఇటీవల ఆలీ వద్ద 18 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ పౌడర్ ప్యాకెట్లను తీసుకొని నగరానికి వచ్చారన్నారు. ఇక వాటిని విక్రయించేందుకు కూకట్పల్లిలోని ఐడిఎల్ చెరువు వద్దకు వెళ్లారని తెలిపారు. పక్కా సమాచారం మేరకు అందుకున్న మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు ఇక కూకట్పల్లి పోలీస్ సిబ్బంది సహకారంతో 5 ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారని వెల్లడించారు. వారి నుంచి ₹1,00,000 విలువైన డ్రగ్స్ ప్యాకెట్లు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన నదిల అలీ పరారీలో ఉన్నాడని తెలిపారు. సైబరాబాద్ సిపి గారి ఆదేశాల మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లా అండ్ ఆర్డర్ పోలీసు విభాగం, అదేవిధంగా ఎస్ఓటీ విభాగం ముఖ్యంగా ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి పెడ్లర్స్ మీద కానీ, వినియోగదారుల మీద కానీ గట్టి నిఘాని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా బాలానగర్ జోన్ పరిధిలో కూకట్పల్లి డివిజన్లో నిన్న ఎస్ఓటీ వాళ్ళకి ప్లస్ అదేవిధంగా కూకట్పల్లి పోలీసులకు వచ్చినటువంటి ఒక పక్కా సమాచారంతో ఐడియల్ ట్యాంక్ బేబీ పాయింట్ దగ్గర మనం ఒక 5 అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీనిలో హరికృష్ణ, ఈజ్ నేటివ్ ఆఫ్ విజయవాడ, రిసైడింగ్ ఎట్ గచ్చిబౌలి, అదేవిధంగా సాయి కుమార్, నేటివ్ ఆఫ్ అనంతపూర్, రిసైడింగ్ ఎట్ బెంగళూరు, కిరణ్ తేజ్, పవన్, రఘునందన సాంబమూర్తి, వీళ్ళు ముగ్గురు కూడా గుంటూరు తాడేపల్లి ఏరియాకి సంబంధించినటువంటి వారు. వీరు 5 అనుమానాస్పద స్థితిలో మనం అదుపులోకి తీసుకొని సెర్చ్ చేయడంతో వీళ్ళ దగ్గర నుంచి 18 గ్రామ్స్ ఎండిఎంఏ మెటీరియల్ని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా సెల్ ఫోన్స్ను కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళలో సాయి కుమార్ అనేటటువంటి అతను ప్రజెంట్ బెంగళూరులో ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. అక్కడ నైజీరియన్ ఆలీ అనేటటువంటి అతని దగ్గర నుంచి ఇతను ప్రొక్యూర్ చేసినట్లు తెలుస్తుంది. ఇప్పుడు అతను నైజీరియన్ అయితే ఇప్పుడు అబ్స్కాండింగ్లో ఉన్నారు. అది ఇప్పుడు ఇంకా డీటెయిల్స్ అవన్నీ వెరిఫై చేస్తున్నాము.
ముఖ్యంగా దీంట్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే వీళ్ళందరూ కూడా రీసెంట్గా పాస్ అవుట్ అయినటువంటి స్టూడెంట్స్, అదేవిధంగా జాబ్ సెర్చ్లో ఉన్నటువంటి అన్ఎంప్లాయిడ్ యూత్, వీళ్ళందరూ 20 to 25 ఏజ్ గ్రూప్లో ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా మనం ప్రజలను కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ముఖ్యంగా యూత్ మీద ఖచ్చితంగా తల్లిదండ్రులు కానీ అదేవిధంగా బంధువులు స్నేహితులు కూడా కంపల్సరీగా మంచి నిఘా ఉంచాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా సామాన్యమైనటువంటి యువత ఈ ప్రలోభాలకి, ఈజీ మనీకి కానీ అదేవిధంగా ఈ డ్రగ్స్ ప్రలోభాలకు లోబడి వాళ్ళ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కోరటం జరుగుతుంది. సరే, ఇదే ఫస్ట్ టైం ఇంతకుముందు ఏమైనా చేశారు? వెరిఫై చేస్తున్నామండి డీటెయిల్స్ అనేది. 1,00,000 రూపాయల దాకా ఉంటుంది. బట్ దాని ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది సొసైటీ మీద. అంటే వీళ్ళందరూ కూడా ఇక్కడ ఎవరైనా యూజర్స్ ఉంటే వాళ్ళకి సప్లై, అక్కడ బెంగళూరు నుంచి తీసుకొచ్చినటువంటి మెటీరియల్ని ఇక్కడ ఎవరైనా యూజర్స్ ఉంటే వాళ్ళకి సప్లై చేయడానికి ట్రై చేస్తున్నారు. అదే చెప్పాము కదండి, సాయి కుమార్ అనేటటువంటి అతను, హీఈస్ నేటివ్ ఆఫ్ అనంతపూర్, ప్రెజెంట్లీ రిసైడింగ్ ఎట్ బెంగళూరు. ప్రతి మగాడి వెనుక ఓ ఆడది ఉంటుందంటారు. ఎస్, నిజమే. ఏ మగాడికైనా స్త్రీ అండ చాలా అవసరం, ముఖ్యం కూడా. లేకపోతే ఉద్యోగం కూడా చేసుకోలేము. ఉద్యోగమే కాదు, ఈ ప్రపంచంలో ఏ పని ముందుకు పోదు. ఉదయం 5 గంటలకు ఉద్యోగానికి పోవాలంటే భార్య 5 గంటల కంటే 4 గంటలకి బాక్స్ రెడీ చేస్తుంది. వాళ్ళ హెల్త్ పాడవుతున్న ఆలోచించరు. అలా అని ఆ మగాడు బయట తినడానికి ఒప్పుకోరు. వాళ్ళ హెల్త్ పాడైనా భర్త ఆరోగ్యం బాగుండాలని అన్ని కష్టాలు భరిస్తుంది. ఇలాంటి ఎన్నో త్యాగాలు చేస్తూ ఇంటిని, పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తుంది. భర్తతో గొడవలు ఉంటే ఆ సమస్యను పెద్దగా చేసుకోకుండా పరిష్కరించుకునే దిశగా ఆలోచించాలి. భార్య మీద కోపంతో ఏ పాపం ఎరుగని పిల్లలను బలి తీసుకోవడం ఎంతవరకు సబబు, ఎంతవరకు సమంజసం? ఈ సమాజంలో మగవాడి ఆలోచనలో మార్పు రావాలి, వచ్చి తీరాలి. భార్యను బానిసగా కాకుండా ఓ మనిషిలా చూస్తే చాలు. వాడు చేసే త్యాగాల ముందు మగవాడి త్యాగాలు ఎంత ఇస్సుమంతు కూడా ఉండదు. ఓ మహిళ 10 సంవత్సరాల నుండి కూతురికి, భర్తకు దూరంగా ఉంటుంది. ఏం జరుగుతుందో తెలీదు. ఉదయం చుట్టుపక్కల వాళ్ళు వెళ్ళి చూస్తే తల్లి కూతురు రక్తపు మడుగులో పడి ఉన్నారు. అతి కిరాతకంగా చంపారు. ఈ ఘటనను ఒకసారి మీరే చూడండి. ఒకే ఇంటికి చెందిన 2 మహిళలు హత్యకు గురి కావడంతో గ్రామం మొత్తం భయాందోళనకు గురైంది. ఏలూరు జిల్లా కాటరేనిపాడు గ్రామంలో కూలీ పనులు చేసుకుని జీవించే మహిళ, ఆమె కూతురు ఇద్దరూ హత్యకు గురవడంతో గ్రామంలో కలకలం రేగింది. సొంగ యేసు, ఆమె కుమార్తె అఖిల దారుణ హత్యకు గురయ్యారు. సంఘటన స్థలానికి చేరుకున్న ముసునూరు ఎస్ఐ కుటుంబరావు, సర్కిల్ ఇన్స్పెక్టర్ అంకబాబులు ఘటనపై విచారణ చేపట్టారు. డిఎస్పీ అశోక్ కుమార్ గౌడ్ నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. వాళ్ళ తమ్ముడే సార్ చూసింది. సార్ ఎన్ని గంటలు చూసామ్మా? ఎన్ని గంటలకి టైం ఎంత అవుతుంది సార్? నమస్తే. అవును, మా డిఎస్పీ. క్యాన్సర్ 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 కి మందు దొరికింది. రోహిణి రసాయన లేహ్యం. ఖరీదైన ట్రీట్మెంట్లకి డబ్బు, టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. 24 రకాల క్యాన్సర్లలో మీది ఏ రకమైన 1, 2, 3, 4 స్టేజ్లలో ఏ స్టేజ్ లో ఉన్నా వాడండి రోహిణి రసాయన లేహ్యం. 9 రోజుల్లో ఫలితాలు ప్రారంభం. 30 రోజుల్లో క్యాన్సర్ దూరం చేసేందుకు తోడ్పడుతుంది. రోహిణి రసాయన లేహ్యం ప్రభుత్వ ఆయుష్ సంస్థచే ఆమోదింపబడిన 100% మూలికా లేహ్యం రోహిణి రసాయన లేహ్యం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. క్యాన్సర్ నుండి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించండి. రోహిణి రసాయన్ 100% ఆయుర్వేదం, GMP సర్టిఫైడ్.
మన జీవితంలో తెలుసో తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటాము. ఎంతో మంది తెలిసి కూడా మద్యానికి బానిసై ఉంటారు. వాళ్ళ సంసార బాంధవ్యాలతో పాటు సమాజంలో కూడా పేరు పోగొట్టుకుంటారు. అలాగే ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. అంతేకాకుండా ఈ సమాజ వ్యవస్థలో కొన్ని బంధాలు కోల్పోతూ ఉంటారు. మత్తు పదార్థాలకి బానిసవడం వల్ల బాధపడేది అతను ఒక్కడే కాదు, అటు కుటుంబంతో పాటు చుట్టుపక్కల ఉన్న వ్యవస్థ కూడా. మిస్టర్ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాల నుంచి మిమ్మల్ని ఈ సమాజంలో మిస్టర్ పర్ఫెక్ట్ హ్యూమన్ గా గౌరవం అందిస్తుంది మరియు మీ ఆరోగ్యానికి రక్షణ ఉంటుంది. అలాగే మీ ఆరోగ్యాన్ని తిరిగి పెంపొందిస్తూ అలానే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మిస్టర్ ఆల్కో ఫ్రీ. అందరికీ నమస్కారం. ఇదివరకు నేను మద్యం తాగకపోతే చనిపోతానేమో అంత దారుణంగా పిచ్చిగా ఉండేవాడిని. నిజం చెప్పాలంటే ఈ మధ్యాహ్నానికి మత్తు పదార్థాలకు బానిసైన తర్వాత దానివల్ల మా భార్య బిడ్డలు చాలా అవమానాలు భరించారు. అంతేకాదు నా భర్త తాగుడు వల్ల నా కూతురు పెళ్లి కూడా అయిపోయింది. ఆ దిక్కుమాలిన మత్తు పదార్థానికి బానిసాయి మైకాంలో పెళ్లి కోసం దాచిన డబ్బులను దొంగతనం చేశారు. అడ్డుపడిన నన్ను కొట్టారు. అలా నా చేయి దాటి రోజు రోజుకి ఆ మత్తు పదార్థాల వల్ల దిగజారుతున్నాను. అప్పుడు మా ఫ్రెండ్ చెప్పడం వల్ల మిస్టర్ ఆల్కో ఫ్రీ యాడ్ చూసి ఆశ్చర్యపడి మా అమ్మకి చెప్పి మిస్టర్ ఆల్కో ఫ్రీ తెప్పించి నాన్న తాగే వాటర్లో కలిపి తాగించాను. నిజం చెప్పాలంటే మిస్టర్ ఆల్కో ఫ్రీ నిజంగానే అద్భుతం. దానివల్ల నెల వ్యవధిలోనే నాకు మధ్య మీద ఆ స్ఫూర్తిగా వదిలిపోయింది. ఇది మా కుటుంబం ఇంత సంతోషంగా ఉందంటే దానికి కారణం మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ మిస్టర్ ఆల్కో ఫ్రీ. ఇలా ఎన్నో కుటుంబాలలో ఆనందం నింపింది మా ఆల్కో ఫ్రీ, మీ ఆల్కో ఫ్రీ. ఈ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాలకు బానిసైన వాళ్ళకి తినే అన్నంలో కానీ తాగే నీళ్ళల్లో కానీ ఒక స్పూన్ కలిపి ఇలా 2 months కోర్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి మత్తు పదార్థాలకి బానిసైన వాళ్ళైనా వాళ్ళ సంఖ్యలను ఇలా తెంచేస్తుంది. మీ ఆల్కో ఫ్రీ వాళ్ళని మామూలు మనుషులుగా తీర్చిదిద్దుతుంది. మీ కుటుంబ సంతోషాలలో కాంతులు వెదజల్లుతుంది. మన ఆల్కో ఫ్రీ మిస్టర్ ఆల్కో ఫ్రీ 1 month ఆర్డర్ ఇస్తే ఇలా మరో 1 month మీ శ్రేయస్సు కొరకు సమస్త ఫ్రీగా ఇస్తుంది. మిస్టర్ ఆల్కో ఫ్రీ, ఆల్కో ఫ్రీ, ఆల్కో ఫ్రీ. అతను ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగి. పెళ్లి సంబంధం కుదిరింది. ఇంట్లో వాళ్ళు రమ్మంటే సెలవు పెట్టి వచ్చేశాడు. పెళ్లి ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకుంటూ ఇంట్లో వాళ్లకు చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. మరో 10 రోజుల్లో పెళ్లి. తెల్లారాక పెళ్లి బట్టల షాపింగ్కి వెళ్ళాలి. అందరూ రెడీ అయి అతని కోసం వెయిట్ చేస్తున్నారు. ఎంతకీ రాకపోవడంతో రూమ్లోకి వెళ్ళి అలా తలుపు తీసి చూశారు. ఊరి తాడుకు వేలాడుతూ కనిపించాడు. అంతే, అక్కడికక్కడే అంతా కుప్పకూలిపోయారు. అంత సరదాగా ఉన్నవాడు ఒక్కసారిగా ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఏదైనా సమస్య ఉంటే పెద్దవాళ్ళతో చర్చించండి. పెద్దవాళ్ళు, మీరు కూడా మీ పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండండి. వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకోండి. అంతేగాని వాళ్ళు మానసికంగా కృంగిపోయేలా పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించకండి. వాళ్ళు మీ పిల్లలు, మీ కన్న పిల్లలు, పెంచిన పిల్లలు కదా. వాళ్ళు ఏదైనా చేసుకుంటే బాధపడాల్సింది ఎవరు? మీరే కదా. ప్లీజ్ బీ కేర్ఫుల్. భారత వాయుసేనకు చెందిన ఓ ఉద్యోగి పెళ్లికి ఇంకా 10 రోజులు మాత్రమే ఉందన్న సమయంలో ఇంట్లో ఫ్యాన్ కూరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం ఏలూరు జిల్లాలో కలకలం రేపింది. పంగిడిగూడెం గ్రామానికి చెందిన ఇంటి పుష్పవతి 4వ కుమారుడు హరిబాబు ఢిల్లీలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తున్నాడు. ఇటీవలే అతని పెళ్లి కుదిరింది. సంక్రాంతికి ఇంటికి వచ్చిన హరీష్ బాబు అప్పటి నుంచి ఇక్కడే ఉంటూ పెళ్లి పనులు చేసుకుంటూ ఉన్నాడు. ఈ నెల 16న వివాహం జరగాల్సి ఉండగా పెళ్లి బట్టలు కొనేందుకు తల్లితో కలిసి ఏలూరు వెళ్లాల్సి ఉంది. ఇంతలోనే ఈ రోజు ఉదయం ఇంట్లోని ఓ గదిలో ఫ్యాన్ కురేసుకున్నాడు. కొద్దిసేపటికి తల్లి వచ్చి తలుపు కొట్టగా హరిబాబు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి కేకలు వేసింది. అనంతరం చుట్టుపక్కల వారు వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా కిందకి దించి చూసేసరికి అప్పటికే మృతి చెందాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ టి సుధీర్ తెలిపారు.
చెప్పినా కానీ ఏదో బతికిస్తుందమ్మా వచ్చింది ఏమన్నా ఉందేమో అని తెలుసుకుంటానికి అది చేస్తే అమ్మా నేను అక్కడ పోయానమ్మా పొద్దున్నే ఏలూరు వస్తాను అమ్మని ఎక్కించుకుని అన్నాడమ్మా మళ్ళీ పొద్దున్నే ఫోన్ చేశానమ్మా వస్తున్నానని ఇప్పుడే లేచాను అన్నాడమ్మా అమ్మ నేను వస్తానని అన్నాడమ్మా ఈలోపే ఫోన్ వచ్చిందమ్మా 16వ తారీఖు పెళ్ళమ్మా ఇటు పళ్ళని చేశాడమ్మా రంగులేసాడమ్మా అమ్మా ఇంటికి రంగులేసాడమ్మా అమ్మా పెళ్లి కూతురు వంకర ఆర్డర్ ఇచ్చాడమ్మా అమ్మా అయ్యా తాడు కూడా ఇచ్చాడమ్మా అమ్మ నా తమ్ముడు బ్యాండ్ మీద మాట్లాడుకున్నాడమ్మా కళ్యాణ మండపం మాట్లాడుకున్నాడమ్మా ఒక మాట కూడా నాకు చెప్పలేదమ్మా. కార్యేష్ దాసి కరణేష్ మంత్రి భోజేష్ మాత సైనేష్ రంభ. స్త్రీ జన్మ అంత అంత గొప్పది. ఇన్ని పాత్రలు పోషిస్తూ సంసార సాగరాన్ని ఒంటి చేత్తో నడిపిస్తుంది. అలాంటి స్త్రీ అంటే కొంతమంది మగాళ్ళు ఓ పని మనిషి అనే భావంతో చూస్తున్నారు. మగ్గాడిని అన్న అహంకారాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఆమె కష్టపడి పిల్లల్ని పెంచి పెద్దగా చేయగలదు. వాళ్లకు ఓ మంచి భవిష్యత్తు ఇవ్వగలదు. అలా చేయాలంటే ఆమెకు మానసిక ప్రశాంతత ఉండాలి. కొంతమంది మగాళ్ళు మాత్రమే అక్రమ సంబంధాలు పెట్టుకొని భార్యను పిల్లలను వేధిస్తున్నారు. భరించినంత కాలం ఆమె భరిస్తుంది. ఓపిక నశిస్తే ఆమె తీసుకునే నిర్ణయం చాలా అతి దారుణంగా ఉంటుంది. ఆ క్షణం ఆమెకి తోచిందే చేసేస్తుంది. అన్ని సమస్యలకు ఇదే పరిష్కారం అని భావించి తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటుంది. పాపం ఇక్కడ కూడా ఓ తల్లి అలాంటి వేధింపులు భరించలేక ప్రాణానికి ప్రాణంగా చూసుకుని 2 పిల్లలను ఉరివేసి తాను ఆత్మహత్య చేసుకుంది. వాళ్ళ చావు కారణమైన ఆ రాక్షసుని శిక్షించాల్సిందే. అక్రమ సంబంధాలు పెట్టుకొని ఆడవాళ్ళని హింసించే ఇలాంటి మృగాల్ని, నీచుల్ని, ఈడియట్స్ని భవిష్యత్తులో అలాంటి చర్యలకు పాల్పడే ఎవడైనా సరే భయపడేలా శిక్షించాలి. అవసరమైతే కొత్త చట్టాలు తీసుకొచ్చి ఆ శిక్షలు అమలు చేయండి. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో ఓ విషాద ఘటన వెలుగు చూసింది. ఓ తల్లి తన 2 పిల్లలకు ఊరేసి తాను ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని పెద్ద చెరువు ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి డీఎస్పీ విజయభాస్కర్ వివరాలు ఈ మేరకు తెలిపారు. పిల్లల్ని చంపి తాను ఆత్మహత్య చేసుకున్న ఆ మహిళ పేరు శివలింగేశ్వరి. ఆమెకు 8 ఏళ్ల క్రితం నర్సరావుపేటకు చెందిన ఇంద్రసేనారెడ్డితో పెళ్లైంది. శివలింగేశ్వరిది రొంపిచెర్ల మండలం నల్లగార్లపాడు. ఇంద్రసేనారెడ్డి ట్రాక్టర్ మెకానిక్గా పనిచేస్తుంటాడు. నర్సరావుపేట పట్టణంలోని గుంటూరు రోడ్లో అతనికి దుకాణం ఉంది. వీరికి చరణ్, సాయి రెడ్డి, జతిన్ రెడ్డి అనే 2 పిల్లలు ఉన్నారు. అయితే ఇటీవల ఇంద్రసేనారెడ్డి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని రోజు భార్యని హింసించేవాడు. ఈ క్రమంలో సోమవారం కూడా భార్యను విపరీతంగా కొట్టాడు. దీంతో శివలింగేశ్వరి మనస్తాపం చెందింది. ఈ కోపంతోనే భర్త బయటికి వెళ్ళగానే పిల్లలకు ఊరేసి తాను ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇచ్చా మాకు తెచ్చా ఆడికి రాసుకోండి ఏముంది దానికి ఏముందానికి
సో వ్యూవర్స్, ఇది ఇవాళ క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి 95 న్యూస్, ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం.